ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. సీజ్ ఫైర్ ను వైలేట్ చేసి పాక్ అయితే భారత్ ను రెచ్చగొట్టే విధంగా అటు కవ్వింపు చర్యలకు పాల్పడింది అని చెప్పుకోవచ్చు. దీంతో భారత్ అయితే పాక్ చర్యలకు ధీటుగా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. దీంతో పాక్ తోకముడ్చిన పరిస్థితి కనిపించింది. అయితే మరోవైపు కూడా భారత్ అయితే పాకిస్తాన్ స్థావరాలపై అటాక్ చేయడం జరిగింది. దీంతో పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ పడిపోయింది అని చెప్పుకోవచ్చు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. రైట్ ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ డ్రోన్లతో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అలాగే సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలపై డ్రోన్లతో మరొకసారి తన డ్రోన్లను ప్రయోగించి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎప్పటికప్పుడు భారత వైమానిక దళం, వాయుసేన గట్టిగా సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనిపై ప్రధానంగా విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ ప్రధానంగా ఏదైతే దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ కూడా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ కూడా భారత్ తెలియజేసింది. ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తుంది. దీనికి పాకిస్తాన్ దీనిపై చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ చేస్తున్న కార్యక్రమాలకు పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇది సరైన నిర్ణయం కాదు, దీన్ని పాకిస్తాన్ బాధ్యత వహించాలి. సాయంత్రం కుదిరిన అవగాహనను పాక్ వరుసగా ఉల్లంఘిస్తూ వస్తుంది. జరుగుతున్న పరిణామాలను ఆర్మీ నిశ్చయంగా కూడా గమనిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి పాక్ కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి భారత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాము. దానికి అనుగుణంగానే ధీటుగా వారికి సమాధానం ఇస్తున్నట్టు కూడా విక్రమ్ మిశ్రీ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్న భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చామని కూడా తెలియజేశారు. ఇక పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలోనే భారత సైన్యం ధీటుగా సమాధానం చెప్తున్నట్టు కూడా విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. అంటే షార్ట్ బ్రీఫింగ్, ఏదైతే ఘటన జరిగిన తర్వాత మరోసారి మీడియాకు, ప్రపంచానికి ఏం జరిగింది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా తన యొక్క వక్ర బుద్ధిని మాటికి ఏ విధంగా బయటకు చూపిస్తోంది అనేది కూడా ప్రధానంగా ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి మీడియా ముఖంగా కూడా పాకిస్తాన్ వ్యవహరించిన తీరు, అంటే అధికారికంగా ఎక్కడెక్కడ వారు దాడులు చేశారు, ఇదంతా కూడా ఫీడ్బ్యాక్ తో ఒక మీడియా సమావేశాన్ని కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మొత్తం డీటెయిల్స్ అన్ని వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే 5 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. అంటే భారత ప్రభుత్వం ఇటు మీడియా సమావేశం నిర్వహించింది. మరోవైపు మధ్యవర్తిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్విట్టర్ ద్వారా ఒప్పందానికి సంబంధించి ఇద్దరు ఒప్పుకున్నారు అనేది వాళ్ళు తెలియజేశారు. అధికారికంగా ఏ అంశాలకు సంబంధించి దీనిపై చర్చ జరగాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఫర్దర్ గా మరొక 2 రోజులు అంటే 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఉంటుంది. ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఏదైతే ఉంటారో వారు ఇరు దేశాలకు సంబంధించిన మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చర్యలు అప్పుడు ఫర్దర్ గా వారితో చర్చలు జరుగుతాయి అనే దానిపై ప్రధానంగా 12వ తేదీన చర్చలు జరగాల్సి ఉంది. కానీ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అవగాహనకు వచ్చిన వితిన్ 3 hours లోని మళ్ళీ కాల్పులకు తెగబడ్డారు. అక్కడ ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటు రాజస్థాన్ లోను, మరోవైపు పంజాబ్ లోను, ఇటు జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో అనేక విధాలుగా డ్రోన్స్ ద్వారా దాడులు చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇటు భారత ఆర్మీ కూడా ధైర్యంగా సమర్థవంతంగా తిప్పికొట్టిన నేపథ్యంలో వారికి సంబంధించిన డ్రోన్స్ ద్వారా భారత్ పై ఎటువంటి ప్రభావం పడలేదనేది కూడా మనం చూస్తున్నాం. వారి డ్రోన్స్ వరుసగా వారి డ్రోన్స్ ప్రయోగిస్తున్నారు. అక్కడ సర్కిల్స్ లో కూడా వారు డ్రోన్స్ ప్రయోగించిన తర్వాత దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారంటే ఏ విధంగా వాటిని సమర్థవంతంగా భారత్ సంబంధించిన వైమానిక స్థావరం నుంచి వాయుసేన డ్రోన్స్, యాంటీ డ్రోన్స్ ఏ విధంగా వాటిపై దాడి చేసి వాటిని నాశనం చేసాయి కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు అంటే ప్రధానంగా ముందు ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా మేము దాడి చేస్తామని తెలిపింది భారత్. అదేవిధంగా స్థావరాలపై దాడి చేసింది. కానీ అప్పటి నుంచి కూడా రాత్రి సమయాల్లో దాడులకు ప్రారంభించింది. ఎక్కడికక్కడ సాధారణ పౌరులను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ అయితే దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం కానీ భారత ఆర్మీ కానీ మేము సాధారణ ప్రజలను ఏమీ చేయడం లేదు, అక్కడ స్థావరాలపై, సైనిక స్థావరాలపై ఎటువంటి దాడులు చేయడం లేదు, వాటి ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం మాకు లేదంటూ కూడా వారు చెప్తున్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయడమే మా ముందున్న టార్గెట్ అంటూ కూడా భారత్ చెప్తుంది. కానీ ఇటు ఉగ్రవాద ఆస్తులను కాపాడుకునేందుకు ఉగ్రవాదులకు కొమ్ము కాదు అక్కడున్న పాకిస్తాన్ సైన్యం
వారి కనుసరణలోనే వారికి ఇద్దరు కూడా సంయుక్తంగా భారత్ పై దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పాక్ ఆర్మీ చీఫ్ వసీం మునీర్ అహ్మద్ షా అతను కూడా ఈ ఉగ్రవాదాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ప్రధానికి ఇష్టం లేకపోయినా పాకిస్తాన్ ప్రధానికి యుద్ధం ఇష్టం లేకపోయినా భారత్ పై దాడి చేయడం అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా సైనిక చర్యలతోనే ఇదంతా ఒత్తిడికి లోనే ఇదంతా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ నిన్నటి వరకు దాడులు చేశారు, ఈ రోజు కూడా దాడులు చేసి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. ఎందుకని భయపడి యుద్ధానికి భయపడి భారత్ తో యుద్ధం చేయడానికి భయపడి వెనకడుగు వేసి జరిగి ఇటు రాయబారానికి అమెరికా అధ్యక్షుడిని పట్టుకుంది. ఆయన దగ్గరికి వెళ్లి మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరిన నేపథ్యంలోనే ఇద్దరి మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే తాత్కాలికంగా జరిగింది. దీనిపై ఎటువంటి అధికారిక ఒప్పందాలపై సంతకాలు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. కానీ ఒకవేళ ఉగ్రవాద చర్యలకు కనుక దిగితే భవిష్యత్తులో ఇది యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణించబడుతుంది. దీనిపై యుద్ధం ఇంకా భావిస్తాం. దీన్ని ఉగ్రవాద చర్యలు తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయంటూ కూడా భారత్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రెడ్ లైన్ అనేది ఒకటి విధించడం, ఆ రెడ్ లైన్ క్రాస్ చేస్తే మాత్రం తదుపరి పరిణామాలు పాకిస్తాన్ ఊహించడానికి ఊహకందని విధంగా మా చర్యలు ఉంటాయి కూడా అంటూ కూడా ప్రధాని తెలియజేసినప్పటికీ కూడా 5 గంటలకు సీజ్ ఫైర్ కి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అవగాహనకు వచ్చి ఎవరు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవద్దు, సామరస్యపూర్వకంగా ఉందాము అంటూ కూడా తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకున్న మరి కాసేపటికే అంటే విత్ ఇన్ 3 hours లోనే దాడులకు తెగబడింది. మనం చూస్తున్న వరుసగా పదుల సంఖ్యలో ఈ డ్రోన్స్ ను ప్రయోగిస్తూ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఈ డ్రోన్లను అలాగే టెర్రరిస్టుల ద్వారా దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న దాంట్లోనే వెంటనే దానిలో భాగంగా సైనిక మోగించడం, అక్కడున్న ప్రజలందరికీ సంబంధించిన ప్రాంతాల్లో కరెంటు తీసేయడం, ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు, ఎవరు కూడా లైట్స్ ఆన్ చేయడం ద్వారా ఆ డ్రోన్ల ద్వారా దాడి చేసేందుకు ఈజీ అవుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా బ్లాక్అవుట్స్ లోనే, అంటే ఒకవేళ పవర్ కట్ అనేది ప్రభుత్వం తీసేసినప్పటికీ కూడా అక్కడ వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ కానీ ఇంట్లో ఉన్న నార్మల్ ఛార్జింగ్ లైట్స్, స్పాట్ లైట్స్ లాంటి ఏమైనా వినియోగించినా కానీ ఆ వెలుతురు చూసి అక్కడ అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా లైట్స్ అనేది వినియోగించొద్దు. ఈవెన్ డోర్ కర్టెన్స్ అయినా క్లోజ్ చేసేయండి. విండోస్, డోర్ కర్టెన్స్, బాల్కనీలో ఉన్న డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని కూడా ప్రధానంగా తెలియజేసింది. దానిలో భాగంగానే అక్కడ ప్రజలందరూ కూడా సురక్షితంగానే వారి నివాసాల్లోనే ఉండి సురక్షితంగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు ఆదేశాలు పాటిస్తున్నారు. కానీ ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలనేది ప్రధానంగా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే మాటికి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి డ్రోన్ల ద్వారా దాడి చేస్తుంది. ఆ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం మొత్తం భద్రతా బలగాలను భారీగా మోహరించాలని సరిహద్దులంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ చేపడుతున్న డ్రోన్ల దాడిని గట్టిగా తిప్పికొట్టాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే భారత భద్రతా బలగాలకు వాయుసేన పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తూ గాలిలోనే గగనతనంలోనే వాటిని పేరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రభావం అనేది భారత్ పైన, భారత్ భూభాగం పైన, ఇటు జమ్మూ కాశ్మీర్ ఇతర ప్రాంతాల్లో పడకుండా ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల వారు వైష్ణవి దేవికి సంబంధించిన ఆదాయం కూడా టార్గెట్ గా చేసుకునే నేపథ్యంలో దాన్ని గాలిని గగనతనంలోని ఆ డ్రోన్ ను మన భారత భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇలా కేవలం మన హిందువులు, ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు, ఆలయాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలకు సంబంధించిన వాటిని టార్గెట్ గా చేసుకుని వాటిపై దాడి చేయాలనేది కూడా ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ దాడులు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. ఆ దాడులన్నీ కూడా భారత ప్రభుత్వం, ఇటు భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ. పాకిస్తాన్ ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడిందో దానికి ధీటుగా భారత్ అయితే కౌంటర్ అటాక్స్ ప్రారంభించడం జరిగింది. అటు పాక్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఫెయిల్ అయిన పరిస్థితి నెలకొంది. అటు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. సరిహద్దుల సిఎస్లతో ఇప్పటికే గోవింద్ మోహన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అటు బ్లాక్అవుట్ నిర్వహించారు. ఇక్కడ కూడా ఇళ్లలో లైట్స్ వేయొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, బీఎస్ఎఫ్ సిబ్బంది వీరంతా కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. పాక్
చేసే అటాక్స్ కు కౌంటర్ గా అటాక్ చేసేందుకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కూడా పాక్ రెడీగా ఉంది. ఇప్పటికే పాక్ పై రివెంజ్ తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా భారత ఆర్మీ అటాక్ చేయడం జరిగింది. అటు అగంతల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు.